మిర్చి రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఎగుమతుల విషయంలో ఉన్న సమస్యని పరిష్కరిస్తామని తమకు సీఎం హామీ ఇచ్చారని చిల్లీ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అలాగే రైతులు నష్టపోయిన డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని సీఎం చెప్పడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 14,000 రూపాయలు తేజాకు ఉంది. కొన్ని రకాలకి 11,000 నుంచి 12,000, 13,000 ఆ విధంగా మరి ధరలు పలుకుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇంకొక వారం 10 రోజుల్లో 1,000-2,000 దాకా పెరిగే అవకాశం కూడా ఉంది. రైతులు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం ధర తగ్గితే మాత్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆదుకోగలుగుతామని చెప్పి కూడా ఎంతో ఓపికగా వీళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకొని ఆంధ్ర నుంచి ఎగుమతులు పెంచడానికి మేమేం చేయాలా దాన్ని చేస్తా ఉన్నారు. అదే ఎన్నాళ్ళ నుంచో యార్డులో మేము పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కాటా ఏదైతే రైతుకి ఎమ్మటే కాటా ఇయ్యంగానే రైతుకు కానీ వ్యాపారస్తుడికి కానీ మిర్చి యార్డుకి కానీ SMS ద్వారా ఎంతైతే గ్రాములతో సహా వెయిట్ వస్తుంది దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని ఛానల్ నుంచి అడుగుతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారి సమక్షంలో వెంటనే ఆయన ఆదేశించారు ఇంప్లిమెంట్ చేయమని. దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఆ అకౌంట్లోకి నేరుగా ఎంతైతే మిర్చి నష్టం వచ్చిందో దాని ప్రకారంగా మాకు చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పారు. 5 ఎకరాల కింద ఎకరానికి వచ్చేసేపటికి 20 నుంచి 30 క్వింటాలు అవుతాయి కాబట్టి దాని ప్రకారంగా ఉద్యమం చూసి వేస్తామని చెప్పారు. ఇందులోకి ఎవరి అకౌంట్లోకి ఓన్లీ డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకే వస్తాయని చెప్పడం జరిగింది. దీనివల్ల మాకైతే రైతుల పక్షాన్ని అయితే మాకు తృప్తిగానే బాగానే ఉంది. 3 గంటలు